కొంచెం తగ్గండి సార్. చెప్పండి సార్. నిన్న మధ్యాహ్నం మనకు 1:30కి ఒక కాల్ వచ్చింది. జేపీ కాలనీలో ఒక ఇంట్లో 2 డెడ్ బాడీలు ఉన్నాయి, ఇంకో అతను ఇంజూర్డ్ ఉందని చెప్పేసి మనకు పెట్రోల్ మొబైల్కి కాల్ రావడం జరిగింది. ఇమీడియట్లీ మనం ఆ ఇంటికి విజిట్ చేసినాము. మన పెట్రోల్ మొబైల్ తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న ఇంజూర్డ్ పర్సన్ గొంతు తెగిపోయి ఉన్నాడు. మిగతా ఇద్దరు రక్త మడుగులో చనిపోయి ఉన్నారు. ముందు అతను ఇంజూర్డ్ పర్సన్ మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళని కూడా మన పోస్ట్ మార్టం కోసం మన పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. ఇది ఎలా జరిగిందని తెలుసుకుంటే ఇతను ఎవరైతే ఉన్నాడో శివ అని, ఈ లేడీతోని ఆల్రెడీ ఒక 3 years నుంచి సహజీవనం చేస్తున్నట్టు తెలిసింది. తల్లి కొడుకు ప్లస్ ఇతను శివ ముగ్గురు కలిసి ఉంటున్నారు. రీసెంట్గా మన ఏరియా జేపీ కాలనీకి ఒక 4 days బ్యాక్ వచ్చినట్టు తెలిసింది. వీళ్ళిద్దరు కలిసి వచ్చి రెంట్కి అడ్వాన్స్ కూడా వీళ్ళే ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ జరిగింది, ఒక 4 days తర్వాత ఇది జరిగింది. రీసెంట్గా వీళ్ళు నార్సింగ్ పిఎస్ లిమిట్స్లో ఉండేవాళ్ళు. అక్కడ కూడా వాళ్ళు వేధిస్తున్నాడు అని చెప్పేసి ఇతని మీద శివ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు బాగానే 3 years నుంచి కలిసే ఉన్నారు. ఈ మధ్య కొడుతున్నాడు, మా బాబుని కొడుతున్నాడు, వేధిస్తున్నాడు, నాకు చంపుతాను బెదిరిస్తున్నాను అని చెప్పేసి నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే నవంబర్లో కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అక్కడ. తర్వాత మళ్ళీ ఏమైందో మళ్ళీ కలిసి ఉన్నారు. కలిసి ఉండి 4 days బ్యాక్ మళ్ళీ మన ఏరియాకి వచ్చారు. నిన్న వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మిడ్ నైట్ వచ్చినట్టు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. 12 తర్వాత ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరి మధ్యలో ఏం ఆర్గ్యుమెంట్ జరిగిందో తెలియదు. ఆ ఇంట్లో ఉన్న చాకుతోని ఆ తల్లి కొడుకులు ఇద్దరిని గొంతు కోసి వాళ్ళని అక్కడనే స్పాట్లో చంపేసిండు. తర్వాత ఇతను ఆత్మహత్య ప్రయత్నం అతన్ని గొంతు కోసుకొని రక్తం మడుగులో ఉంటే ఇమీడియట్లీ కొను ఊపిరితో ఉన్నప్పుడు మనం హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. లేడీస్ కావాలన్నా వీళ్ళందరూ వాళ్ళ దోస్తులు అన్నారు. మాట్లాడే టైం వీళ్ళు చిన్న తమ్ముడు, వీళ్ళేమో ఫ్రెండ్స్.